నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ ఉషా. నాతో పాటు ప్రసన్న గారు ఉన్నారు. ఈ 5th and 6th జరగబోయే శని ఆదివారాలు ఏదైతే క్లాస్ నిర్వహిస్తున్నారో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ప్రసన్న గారు మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ తెలుసుకుందాం. హలో ప్రసన్న గారు. హలో అండి. 2 days వర్క్ షాప్ లో మెజర్మెంట్స్, పేపర్ డ్రాఫ్టింగ్, కటింగ్, ఎస్పెషల్లీ వీటిపైన గ్రిప్ వస్తుంది అని చెప్తున్నారు. 2 days లో ఇది నిజంగా పాసిబుల్ అవుతుంది? డెఫినెట్గా. ఎందుకంటే లాస్ట్ టైం మనం చేసిన వర్క్షాప్కి చాలా మంది రెస్పాన్స్ ఏమొస్తుందంటే మెజర్మెంట్స్ అనేది మనకు తెలీదు, ఎలా తీసుకోవాలో దాని గైడెన్స్ అనేది తెలియదు, అసలు ఏ పార్ట్ ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది, ఎందుకు ఫోల్డింగ్స్ వస్తాయి, మన ఆఫ్టర్ స్టిచ్చింగ్ కూడా ఫిట్టింగ్ అనేది ఎందుకు రావట్లేదు, ఫినిషింగ్ ఎందుకు రావట్లేదు, ఇవన్నీ మనం చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే కదా మన స్టిచ్చింగ్ దాకా వెళ్ళేది. అసలు ఆ నాలెడ్జ్ లేనప్పుడు ఎలా వస్తుంది? ఫస్ట్ మెజర్మెంట్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. ఏదైనా నేను ప్రతిదీ అదే చెప్తున్నాను. ఇంట్లో మీరు కుట్టుకున్నా సరే మెజర్మెంట్స్ తీసుకొని మీరు పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చేసుకోండి. ఈ 2 daysలో మనం నేర్పించడం మెయిన్గా అంటే స్టిచ్చింగ్ పార్ట్ అనేది వాళ్ళ ప్రాక్టీసింగ్లో వస్తుంది. ఏదైనా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఫినిషింగ్ నీట్గా వస్తుంది. 1 dayలో అంత పర్ఫెక్ట్ ఫినిషింగ్ రావాలి అంటే అది ఇంపాసిబుల్ ఎవరికైనా సరే. ఎందుకంటే ఫస్ట్ మెజర్మెంట్స్, పేపర్ డ్రాఫ్టింగ్, దానికి కట్టింగ్, ఈ 3 పార్ట్లు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మీకు ఫర్దర్ గా స్టిచ్చింగ్ అనేది అవగాహన వస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. ప్రైస్ చాలా మంది అంటే 2 days లో బ్లౌజ్ నేర్చుకుంటామా, ప్రైస్ ఇంత పెట్టారని కూడా అడుగుతున్నారు. ఒకసారి ఆ క్లారిటీ కూడా ఇస్తారు? డెఫినెట్గా మనం పెట్టిన టైమింగ్స్ ఏంటంటే 9 to 4 పెట్టాము. మార్నింగ్ అవర్స్ అంతా కంప్లీట్గా ఒక బాడీ మీద మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది కంప్లీట్గా మనం అవేర్నెస్ ఇస్తాం. తర్వాత నెక్స్ట్ సెకండ్ హాఫ్ అంతా మనం పేపర్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి, తీసుకున్న మెజర్మెంట్స్ని పేపర్ మీద మనం ఎలా డ్రా చేసుకోవాలి, ఏ డైరెక్షన్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం అవేర్నెస్ ఇస్తాం. మనం అంటే చిన్న పిల్లలే చేయగలిగితే మనం ఎందుకు చేయలేము అనేది మనం పెట్టడం కూడా అదే రీజన్. ఎందుకు రాదు అంటే ఆల్రెడీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం, చాలా వర్క్షాప్ చేసాము. వాళ్ళు అసలు ఏమీ రాదు మాకు, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మెజర్మెంట్స్ అంటే ఏంటి, ఈ డ్రాఫ్టింగ్ అంటే ఏంటి, కట్టింగ్ అంటే ఏంటి, ఇవన్నీ బాగా నేర్చుకున్నాము. ఈ 3 వస్తే స్టిచ్చింగ్ ఏంటి, మేము ఇంట్లో కూడా మామూలుగా నార్మల్గా స్టిచ్ చేసుకుంటాము, అదే ప్రాక్టీస్ చేస్తే మాకు వస్తుంది అని వాళ్ళు చెప్పిన మాటలే మనం ఇక్కడ చెప్తున్నాం. సో ఎవరైతే వీడియో చూస్తూ ఉంటుంటారో మనం 3 daysకి 2 daysకి ఇన్వెస్ట్ చేసే కాస్ట్ ఏదైతే ఉంటుందో ఒక బ్లౌజ్ కుట్టించుకోవడానికి సరిపడే కాస్ట్ అండి. అది అందరికీ తెలిసిందే. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫినిషింగ్స్, దాంతోపాటు మెజర్మెంట్స్, దాంతోపాటు కట్టింగ్, డ్రాఫ్టింగ్, అసలు ఒక బ్లౌజ్ అందంగా రావాలి అంటే ఇవి బేస్ చేసుకొని ఉంటాయి. మీలో ఎవరైనా సరే ఫినిషింగ్స్ కోసం, కట్టింగ్స్ కోసం, మెజర్మెంట్స్ కోసం, దాంతోపాటు ఎస్పెషల్లీ డ్రాఫ్టింగ్ మాకు రావట్లేదు అంటారు, డ్రాఫ్టింగ్ కోసం అండ్ టెక్నిక్స్ కోసం మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఏమాత్రం ఆలోచించకుండా, ఏమాత్రం డౌట్ పడకుండా ఒక చిన్న కాల్ చేస్తే ప్రసన్న గారికి మీకు డీటెయిల్స్ ఇచ్చి వెంటనే మీ సీట్ని ఎన్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇది ఒక మంచి అవకాశం. సో మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, దాని కనుక మీరు కాంటాక్ట్ చేస్తే ప్రసన్న గారికి అందుబాటులోకి వస్తారు.